తమ్ముడు ఇది ఊరమ్మా? మల్లడుగు. తమ్ముడు ఇది ఊరు? మల్లడుగు. ఎన్నిసార్లు అడగాలి తమ్ముడు ఇది ఊరు? ఊరు పేరు మల్లడుగు స్వామి. సర్లే గాని ఈ ఊర్లో బండోడిల్లు ఎక్కడ? బండ కింద. బండ కింద ఇల్లు ఎలా ఉంటుందమ్మా? వాళ్ళు కట్టుకున్నారు. సర్లే గాని అడ్రస్ చెప్పమ్మా. తిన్నగా పో. ఆల్రెడీ తినే వచ్చానమ్మా, మళ్ళీ తినేది చక్కగా పో. చక్కగా తోలుతా, బండి బాగానే తోలుతాడు. ఈడే తెంగరాలాగా ఉన్నాడు. ఏంట్రా కనీసం చూసి కూడా మాట్లాడుకొని వెళ్ళిపోతున్నావు? కనీసం నాతో తిరగని కూడా తిరగట్లే. మొన్న నీకు ఎంసెట్ లో ర్యాంక్ ఎంత వచ్చిందిరా? 500 రా. మరి మా ఊరు 50,000, అందుకే ఆడుతూ తిరుగుతున్నా. అరే ఏంట్రా ఇది? 500 ఎక్కువ కదరా. చా మాకు తెలీదా ఏంటి? 500 ఎక్కువ 50,000 ఎక్కువ. మిస్డ్ కాల్ ఇచ్చాడే. హలో, ఎవరు మాట్లాడేది? నేనే మాట్లాడేది. నేనంటే ఎవడ్రా కుయ్యా? నువ్వు ఎవరో తెలియదు, నాకెలా కాల్ చేసేవరా? కుయ్యానా? ఎవరా నువ్వు అసలు? మా తాత మనవాళ్ళని దబిడి దిబిడే. నేను మీ నాన్న కొడుకు అనుకున్నా కదా. ఇంకా అలా అనుకుంటావనేరా? మా తాత మనవాడిని అని చెప్పారా? కుయ్యా తెంగరాలాగా ఉన్నాడు. మీకు హైదరాబాద్ దగ్గరే కదా, మరి మీరేంటి బెంగళూరు దాకా తీసుకొచ్చారు డెలివరీ కోసం? మొదటి కనుపుకి రెండో కనుపుకి దూరం ఉండాలని చెప్పారు డాక్టర్ అక్కడ. అందుకనే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు తీసుకొచ్చాను. ఈ దూరం సరిపోతుందా? ఎరా గోపిక, ఈ మధ్యలో ఎందుకు చాటింగ్లు ఫోన్లు తెగ చేస్తానమాట? నీకు ఎట్లా చేత కర్రీమా కూడా. ఏంట్రా విష్ణు డల్గా కూర్చున్నావు? ఏం లేదు బాబాయ్, కర్రీగుండా అని అందరు ఎగతాలు చేస్తున్నారు బాబాయ్. రే, కృష్ణుడు కూడా కర్రీగానే ఉన్నాడు రా. 16,108 గోపికలు మెయింటైన్ చేసాడు. ఏం ఫీల్ అవ్వకు పదా. తమ్ముడు ఈ రోడ్ ఎక్కడికి వెళ్తామా? ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడ ఉంటుంది. అది కాదు తమ్ముడు, ఈ రోడ్డు మీద తిన్నగా నడుచుకుని వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? అక్కడ వరకు వెళ్ళొచ్చు. అది కాదు తమ్ముడు, మీరు తిన్నగా నడుచుకుని వెళ్తే నందిగా వస్తుందా? తిన్నగా వెళ్తే నందిగా రావచ్చు, ఇంకొంచెం ముందరకి వెళ్తే కంచించాలు రావచ్చు, ఇంకొంచెం ముందుకు వెళ్తే విజయవాడ రావచ్చు, ఇంకా ముందరకి వెళ్తే మన రాజధాని అమరావతి కూడా రావచ్చు. తెంగరోలా ఉన్నాడు. ఎరా కర్రీ, నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో వేసేంద్రా. నన్ను అందరు పద్దాలు కర్రోడా అంటున్నా, నువ్వు కూడా అంటున్నావు అని నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో వేసా. బ్లాక్ లిస్ట్ లో వేసినంత మాత్రం నువ్వు తెల్లగైపోతావేంట్రా? ఏదేమైనా మా మామగారు అదృష్టవంతుడే. ఎందుకు? నిన్ను అల్లుడిగా చేసుకున్నందుక కాదు, నిన్ను త్వరగా వదిలించుకొని నాకు అంటగట్టినందుకు. ఎందుకమ్మా నాకు పెళ్లి చేశారు? ఈ కూరగాయలు కొయ్యలేక సత్తనాను. అప్పుడు నా మాట విన్నావా? చూడు చచ్చినట్టు నీ పెళ్ళ మాట వింటున్నావు. కూరగాయలు కోయటం అయిందా? వచ్చి బట్టలు ఉతకండి. ఏపీఎల్ఈ ఉందా? ఏపీఎల్ఈ యాపిల్ బిఏటి బ్యాట్లు ఇక్కడే ఉండవమ్మా. బయట మార్కెట్ లో దొరుకుతాయి, ఇక్కడ కాదు. బయటకి వెళ్ళి కొనుక్కోండి. ఇది మొబైల్ షాప్. అమ్మాయి ఉందా? అమ్మాయా? ఒరే, అమ్మాయిలు ఆంటీలు దొరకరా ఇక్కడ. ఇది మొబైల్ షాప్ రా బాబు. అమ్మాయి కాదన్నా, అమ్మాయి. అమ్మాయ్యా? దండవరా బాబు నీకు. కవర్ లోపల పెట్టు. ఏంటిదండి కవరు? టీ షర్ట్ కొన్నానులే. వావ్, టీ షర్ట్ భలే ఉందండి. ఎంత కొన్నారండి? 1000 రూపాయలు పెట్టుకున్నా అని చెప్తే తిట్టిద్దాం. 200 పెట్టుకున్నా. 200? బాగుందండి. ఇదిగోండి 200. మీరు ఇంకో టీ షర్ట్ కొనుక్కోండి, ఇది మా తమ్ముడి బాగుంటుంది. దీని అమ్మ జీవితం. ఏం బాబాయ్ అలా అన్నావు? ఏం లేదురా, నిన్న 1000 రూపాయలు పెట్టి టీ షర్ట్ కొని మా ఆమెకి 200 అనే చెప్పాను. అది 200 చేతిలో పెట్టి ఆ టీ షర్ట్ తీసేసుకొని ఈ టీ షర్ట్ మా తమ్ముడికి బాగుంటుందని తీసుకెళ్లిపోయిందిరా. ఏంటండి రోజు వంటగదిలోకి వచ్చి చెక్క డబ్బా మొత్తం తీసుకుంటున్నారు? డాక్టర్ గారు రోజు షుగర్ లెవెల్ చెక్ చేయమన్నారు, అందుకే. ఏమండి, సండే కూడా క్రికెట్ ఏంటండి? ఏదైనా హర్రర్ మూవీ పెట్టొచ్చు కదండి. సరే, వెళ్ళి మన పెళ్లి సీట్ తీసుకురాబో.